హలో హాయ్ నమస్తే నేను అరుణ వెల్కమ్ టు అరుణాస్ కిచెన్. ఈరోజు వీడియోలో మనము బూందీ లడ్డు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. నాకు తెలిసిన ప్రతి ట్రిక్స్ అండ్ టిప్స్ మీతో షేర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ రెసిపీ చూడండి. చాలా ఈజీగా మనం ఇంట్లో బూందీ లడ్డు ఎలా చేసుకోవాలో మెజర్మెంట్తో సహా టిప్స్, లడ్డూలు ఎలా చుట్టుకోవాలనేది ప్రతిదీ మీతో షేర్ చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి, ఈజీగా చేసుకోవచ్చు మనము. ముందుగా నేను 2 కప్స్ శనగపిండి తీసుకున్నాను. నేను ఏ కప్పుతో మెజర్మెంట్ తీసుకుంటున్నానో మీరు గ్లాస్ అయినా బౌల్ అయినా సరే 2 కప్ ఏదైతే తీసుకుంటామో శనగపిండి దాంతోనే ఈక్వల్ కప్లో మనము షుగర్ అనేది తీసుకుంటాం అన్నమాట. ఇలా జల్లించుకోవడం వల్ల డస్ట్ పార్టికల్స్ ఏదైనా ఉంటే క్లియర్ అయిపోతుంది. దీంట్లో మనం బేకింగ్ సోడా అనేది యాడ్ చేయట్లేదండి, ఓన్లీ వాటర్తోనే కలుపుతున్నాను. ఇలా బూందీలు అనేది ఇలా పొంగి రావాలని చెప్పి కొంచెం సైజ్ అనేది పెరగాలని చెప్పి రౌండ్గా బూందీ రావడానికి బేకింగ్ సోడా యూజ్ చేస్తారు. అలా ఏం అవసరం లేదు. మనది పిండి అనేది కరెక్ట్గా కలుపుకొని ఆయిల్ బాగా హీట్ అయితే మనది కరెక్ట్గా బూందీలు అనేది వస్తుంది. ఈ పిండిని మనము దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలన్నమాట. వీడియోలో ఎలా చూపిస్తున్నానో ఆ విధంగా ఉంటే సరిపోతుంది. మరీ పల్చగా ఉండకూడదు, మరీ తిక్కుగా అని కూడా ఉండకూడదండి. ఇలా కరెక్ట్గా కలుపుకుంటే మనకి బూందీలు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నేను 2 కప్స్ షుగర్ తీసుకుంటున్నాను. మీరు షుగర్ స్వీట్ అనేది ఎక్కువ అంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. 1.5 కప్పు వాటర్ నేను తీసుకుంటున్నాను. నేను షుగర్ తీగ పాకం రావడానికి వాటర్ 1.5 కప్పు సరిపోతుందండి. నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని కొంచెం పిండి అనేది వేసి చూసాను. నేను ఆయిల్ బాగా ఏడవాలన్నమాట, అప్పుడే మనకి కరెక్ట్ బూందీ అనేది వస్తుంది. చూసారా బూందీ ఎలా పొంగిందో. మనం ఇప్పుడు బూందీలు వేసుకుందాము. కరెక్ట్గా ఆయిల్ అనేది హీట్ అయిందనమాట. నేను ఈ చిల్లుల గంటలతోనే చేస్తున్నాను. చాలా బూందీకి వేరేది ఉంటుంది, నేను ఎప్పుడు దీంతోనే యూజ్ చేస్తానన్నమాట. కొంచెం పిండి వేసుకొని ఒకే దగ్గర చేయి పెట్టేస్తే చాలండి. మనం చెయ్యి ఇలా తిప్పవలసిన కూడా అవసరం లేదు. బూందీ కిందికి వెళ్ళి ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తుంది. మన ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలన్నమాట. చూసారా బూందీ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ప్రతిసారి మనం ఈ గరిటెని అనేది క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేసుకున్నప్పుడల్లే మన పిండితో మన బూందీ వేసినప్పుడు ఈజీగా వస్తుంది. లేకపోతే ఇష్టం వచ్చినట్టు ఇలా పొడుగ్గా వచ్చేస్తుంది అనమాట. మరి క్రిస్పీగా ఏమి ఉండకూడదండి బూందీలు అనేది. మళ్ళీ లడ్డూలు చుట్టుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది. మనం బూందీలు వేసిన తర్వాత పర్ఫెక్ట్ ప్రతిసారి గరిట అనేది క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇలా అన్ని బూందీలు చేసుకున్నాం మనం. ఇప్పుడు షుగర్ తీగ పాకం వచ్చేదాకా దీంట్లో నేను కొంచెం ఎలాచీ అనేది యాడ్ చేశాను. చూసారా పాకం అనేది చిన్న ఇలా తీగలాగా రావాలి. దీనికి మరీ ముదురు పాకం ఏం అవసరం లేదండి, జస్ట్ ఇలా తీగ పాకం వస్తే చాలు. మనం బూందీ చేసుకున్నాం కదా. చాలామంది బూందీ కలర్ రావడానికి అని చెప్పి ఎల్లో కలర్ కూడా యూజ్ చేస్తారు. మరి కొంతమంది కలర్ఫుల్గా కావాలని చెప్పి ఇలా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తారనమాట. మనం ఇంట్లో న్యాచురల్గా చేస్తున్నాను. కావాలంటే మీరు కలర్ అనేది ముందు పిండిలో కలుపుకోవాలి. డివైడ్ చేసుకోండి పిండిని. దాంట్లో కొన్ని కాజు చిన్న పీసెస్గా చేసుకొని యాడ్ చేశాను. కొన్ని కిస్మిస్ వేసుకున్నాను అనమాట. అవి నెయ్యిలో ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు, డైరెక్ట్గా వేసుకోవచ్చు. దీనికి ఎక్కువ నెయ్యి కూడా అవసరం లేదండి. కావాలనుకుంటే మీరు తినే కర్పూరం ఉంటుంది కదా, చాలా చిన్న అంటే మేతి దానా ఉంటుంది కదా, మేతి సీడ్, దానంతా ఇలా పైనుంచి పౌడర్ లాగా వేసుకుంటే సరిపోతుంది. ఆ ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. నేను వేయలేదు, కొంచెమే వేయాలి, లేకపోతే చాలా ఘాటు అనేది అయిపోతుంది. చూసారా 5 మినిట్స్ దాకా మనము ఇలా మూత పెట్టేసి ఉంచేసామనుకో ఆ తీగ షుగర్ పాకం అనేది బూందీ అంతా పీల్చుకుంటుంది.
చాలామంది కొత్త బిగినర్స్ ఉంటారు కదా, లడ్డు చుట్టుకోవడం కష్టం అవుతుంది కదా. నేనైతే మీకు చూపిస్తున్న ట్రిక్స్ చెప్తున్నాను అనమాట 2 టైప్స్గా. ఇలా కొన్ని బూందీలు తీసుకొని ఇలా ప్రెస్నర్ సహాయంతో ప్రెస్ చేసుకుంటే బూందీ అనేది సాఫ్ట్ అయిపోతుంది. ఇంకా కొంతమందిగా కావాలంటే మీరు మిక్సీ జార్లో తీసుకొని కూడా కొంచెం బూందీ అనేది గ్రైండ్ చేసుకోవచ్చు. గ్రైండ్ చేసుకొని మిగతా బూందీలో కలుపుకొని లడ్డూలుగా చుట్టుకోవచ్చు అన్నమాట. అప్పుడు ఈజీగా లడ్డూలు అనేది చుట్టుకోవచ్చు. నేను అవేం చెయ్యనండి, నేను డైరెక్ట్గా నాకు కొంచెం అలవాటు అన్నమాట. నేను ఇలానే బూందీని లడ్డుగా చుట్టుకుంటాను. ఇక బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఆ 2 టిప్స్ చెప్పాను నేను. దీనిపైంచి కొంచెం నెయ్యి వేసుకుందాము. నేను ఫస్ట్ నెయ్యి అనేది యాడ్ చేయలేదన్నమాట. నెయ్యి ఎక్కువ కూడా అవసరం లేదు. ఈ బూందీలు అనేది కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకోవాలి. కొంచెం నెయ్యి ఇలా చేసిన తర్వాత కలుపుకున్నాను నేను. ఎక్కువ కూడా వేయలేదు, జస్ట్ 2 స్పూన్ అన్నమాట. ఇది కరెక్ట్ పర్ఫెక్ట్ రెసిపీ అన్నమాట. మెజర్మెంట్స్ అనేది చూసారా, లడ్డూలు కూడా పర్ఫెక్ట్గా అయిపోతుంది. మీరు కావాలంటే 2 చేతుల సహాయంతో కూడా లడ్డూలు అనేది చుట్టుకోవచ్చు. చాలా ఈజీగా టేస్టీగా మనం ఇంట్లోనే లడ్డూలు చేసుకోవచ్చు అండి. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. నాకు ఒక చేత్తో ప్రాక్టీస్ అన్నమాట, అందుకే ఒక చేత్తో చేస్తున్నా నేను. కావాలంటే మీరు 2 చేతులతో కూడా లడ్డూలు చుట్టుకోవచ్చు. ఇది మంచి ఒక ఎక్సర్సైజ్ అని కూడా చెప్పవచ్చు, మన చేయికి లడ్డూలు చుట్టుకోవడం అనేది. కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు అనేది చుట్టుకోవాలండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో. ఆ షుగర్ పాకం అనేది పర్ఫెక్ట్గా పీల్చుకుంది బూందీ అనేది. చూసారా, రెడీ అయిపోయిందండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా జ్యూసీగా కూడా ఉంటుంది. నేను ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటాను. నేను ఎప్పుడు పిండి మిల్లు పట్టించి చేస్తానండి. ఈసారి నేను రెడీమేడ్ పిండితో చేశాను, అయినా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కొంచెం ఆరనివ్వాలన్నమాట. కొంచెం ఆరనిచ్చాక తింటే బాగుంటుంది టేస్ట్. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో లోపల నుంచి. మీరు ట్రై చేయండి తప్పకుండా. ఈ మెజర్మెంట్తో చేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి. బాయ్ అండి.